ఇటీవల గుంటూరు మిర్చి యార్డ్ పర్యటన సందర్భంగా వైసీపీ అధినేత జగన్ కు కూటమి ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ నేతలు కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినప్పుడు జగన్ కు సరైన భద్రత కల్పించకుండా ఆయనకు హాని కలిగించే విధంగా వ్యవహరించిందని విమర్శించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. జగన్ ఎక్కడికి వెళ్లినా జెడ్+ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో సమస్యలున్నాయి కాబట్టే అసెంబ్లీకి వెళ్లాలని జగన్ నిర్ణయించారని, ఎవరికో భయపడి అసెంబ్లీకి వెళ్లడం లేదని అన్నారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేది కానీ మేము ఇచ్చేది కాదు. అసెంబ్లీకి 60 రాకపోతే ఇలా మేము సభ్యులు ఎంతమంది సభ్యులు ఉన్నారని జగన్ గారు వస్తాను. ఎంతమంది సభ్యులు ఉన్నారని కాదు, ప్రతిపక్ష పార్టీగా మన ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి, చట్టసభల్లోకి పోవడానికి ఎప్పుడైనా శాసనసభ్యులకు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ అధికారం ఉంటుంది. కానీ మీరు వ్యవహరించే తీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఆయన అవమానపరిచే విధంగా మీరు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మళ్ళా ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తప్పకుండా పోయి ప్రశ్నించాలి అని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరికో భయపడో తోకముడిచో కార్యక్రమం కానే కాదు. అట్లాంటి కార్యక్రమాలు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కూడా చేసే ఇది లేదు. ఆయన అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీకి ఎదిరించి పోరాటం చేసిన ఆయన. కూటమి ప్రభుత్వం చేస్తుందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి కార్యకర్తలకు అండగా ఉండడం కోసం, నాయకులకు భరోసా కల్పించడం కోసం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించే కార్యక్రమం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా న్యాయ పోరాటం చేస్తాం. ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారికి